ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనలు గ్రంథము 145వ అధ్యాయం 19వ వచనం. He fulfills the desire of those who fear him. The book of Psalms chapter 145 verses 19. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ ఉదయకాల సమయంలోను మనందరితోనూ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారందరి కోరిక దేవుడు నెరవేరుస్తానని ఈ దిన వాగ్దానంలో మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, దేవుని యందు విశ్వాసంతోనూ ఆయన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారందరి ఆశలను, వారందరి కోరికలను దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు. దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి ఆయన యందు నిజముగా విశ్వాసంతో ఉంటారో అట్టి వారందరి కోరికలను, అట్టి వారందరి ఆశలను తృప్తిపరుస్తానని ఈ దిన వాగ్దానంలో మన దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు. కానీ నేటి క్రైస్తవ ప్రపంచంలో దేవుని ఎడల భయము లేని వారిగా బ్రతుకుతున్నారు. హన్నా చేసిన ప్రార్థన దేవునికి అంగీకారమైనది కనుక ఆమె కోరిక తీర్చబడినది. హన్నా దేవుని ఎడల భయభక్తులు కలిగినది. దావీదు తన కుటుంబమంతయు దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు దావీదునకు సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి హన్నా వలె, దావీదు వలె నీవు నేను మనమందరమును దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా సహాయము చేయగలవాడు. ఆయనే కాబట్టి మన ఆశలను తృప్తిపరిచే దేవుడు, మన కోరికలను నెరవేర్చే దేవుడు ఆయనే. మనమందరమును దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారందరి కోరికను నెరవేరుస్తానని మా అందరితోనూ వాగ్దానం చేసి ఉన్నావు. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ లోకంలో క్రైస్తవ సమాజంలోనూ నీ యందు భయభక్తులు లేని వారిగా జీవిస్తున్నారు దేవా. దయచేసి వారందరికీ సహాయం దయచేయండి, మారు మనస్సును దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండే విధముగా సహాయము దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.